రేషన్ బియ్యం బీర్ల తయారీకి అయితే ఉపయోగిస్తున్నారు. నూకగా మరపట్టించి రవాణా. దొడ్డు రకం కిలోకి రూ. 10 చొప్పున ఇచ్చి సేకరణ. బియ్యం బదులు నిత్యావసర సరఫరాలు చేస్తున్న డీలర్లు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు బియ్యం. రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ఎక్కువ శాతం బీర్ల తయారీ కంపెనీలకైతే వెళుతుంది. నేరుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే తనిఖీల్లో చిక్కుతామనే భయంతో బియ్యాన్ని నూకగా మార్చి మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో బీర్ల తయారీ కంపెనీలకు అయితే టన్నుల కొద్దీ సరఫరా చేస్తున్నారు. దొడ్డు బియ్యంలో గంజి శాతం అధికంగా ఉండటంతో మిగతా పదార్థాలతో కలిపి త్వరగా పులుస్తుందన్నమాట. తక్కువ ధరకు కూడా వస్తుండటంతో బేవరేజెస్ కంపెనీలు వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉన్నాయి. మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట, కే సముద్రం, గూడూరు, చెన్నరావుపేట, నెక్కొండ, దుగ్గొండి ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో మిల్లులు రేషన్ బియ్యాన్ని రాత్రిపూట నూకగా మారుస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి గత ఏడాది ఉమ్మడి జిల్లాలోని 125 కేసులు నమోదైనాయి. 225 కేసులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు ఏటా 150 నమోదవుతూ ఉన్నాయి. సో ఆర్మూరు డివిజన్లో కూడా ఓ మిల్లులో బియ్యాన్ని నూకగా మారుస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు రేషన్ డీలర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దొడ్డు బియ్యం అవసరం లేకుండానే లబ్ధిదారులు నుంచి కిలో రూ. 10 చొప్పున చెల్లించి తీసుకుంటున్నారు. ఆ బియ్యాన్ని మిల్లర్లకు కిలో 15-18 అమ్ముతూ ఉన్నారు. మిల్లర్లు వాటిని నూకలుగా మారడానికి మరపట్టించి బేవరేజెస్ కంపెనీలకి అయితే డిమాండ్ బట్టి 25-35 అయితే అమ్ముతూ ఉన్నారన్నమాట. అయితే కొన్ని చోట్ల చౌకధరల దుకాణాల వద్ద కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న సమాచారం అందగానే ఆ దందాలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి కిలోకు 10 చొప్పున కొనుగోలు చేసి మిల్లర్లకు అయితే ఎక్కడిస్తున్నారు. సో ఏది ఏమైనా ఇక్కడ తెలంగాణలో రేషన్ పంపిణీలో బియ్యాన్ని అయితే నూక కింద మారుస్తున్నారు. ప్రజలు ఎవరో కూడా అమ్మొద్దని చెప్తున్నారన్నమాట. సో అమ్మితే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.